హాయ్ చిన్నారులు, ఈరోజు కథకి మళ్ళీ స్వాగతం. అనగనగా ఒక గ్రామంలో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన పొలం ఎప్పుడూ పచ్చగా ఆరోగ్యంగా ఉండేది. కానీ పక్క రైతుల పొలం అంతగా బాగుండేది కాదు. ఒకరోజు కొందరు రైతులు అతని రహస్యం తెలుసుకోవాలని వచ్చారు. వారు దూరం నుంచి చూస్తే రాఘవయ్య తన మొక్కల మధ్య నిలబడి మెల్లగా మాట్లాడుతున్నాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొక్కలతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే రాఘవయ్య నవ్వి చెప్పాడు, ఈ మొక్కలు కూడా జీవమే కదా, మనసుతో చూసుకుంటే అవి కూడా మన కష్టాన్ని గుర్తిస్తాయి అని. ఆ మాటలు విన్న రైతులు కూడా తమ పొలాలను ప్రేమగా చూసుకోవడం ప్రారంభించారు. అప్పుడు వారి పొలాలు కూడా క్రమంగా పచ్చగా ఆరోగ్యంగా మారాయి. ఆ రోజు అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మనసుతో చేసిన పని ఎప్పుడూ వృధా పోదు. అది తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని.